కొన్నిసార్లు పిల్లల గురించి కొన్ని మొక్కుబడులు చేసుకుంటే ఆ పిల్లలు అంటారు, నీ ఇష్టానుసారంగా నువ్వు చేసేసుకోనమ్మా, ఆ మొక్కుబడి నన్ను తీర్చాలంటే నేను ఎలా తీర్చగలను, నాకు ఇష్టం లేదు, నాకు అనిపిస్తే నేను చేస్తానులే, నాకు చేయాలనిపిస్తే నాకు మనసు వస్తే నేను చేస్తాను, నువ్వు నా కోసం ఎలా మొక్కుబడి చేసుకుంటావు అని తల్లి కమిట్మెంట్ని డిజానర్ చేయడానికి ఎన్ని అవకాశాలైనా ఉన్నాయండి సమయాలకి. ఎందుకంటే చిన్న బాబండి, అమ్మ నేను నిన్ను వదలలేకపోతున్నా, నాకు ఇల్లు చాలా బాగుంది, ఇంట్లో సాగినట్లు ఎక్కడైనా సాగుతుందండి, ఇంట్లో సాగినట్లు ఎక్కడైనా ఎవరికి సాగదు. అందుకని హాస్టల్కి వెళ్ళి వదిలేసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు ఆ బాధ, ఆ వేదన. నేను 2 సంవత్సరాలు ఉన్నాను హాస్టల్లో ఇంటర్మీడియట్ అప్పుడు. ఇంటికి వెళ్ళి వచ్చే ప్రతిసారి ఏడిపే, ఇంటి నుండి ఫోన్ వచ్చిన ప్రతిసారి ఏడిపే. ఎప్పటి వరకు, సెకండ్ ఇయర్ అయిపోయే వరకు. మా వార్డెన్స్ అనేవారు, అందరూ ఓ వారం ఏడుస్తారు, ఓ నెల ఏడుస్తారు, మహా అయితే ఓ సంవత్సరం ఏడుస్తారు, కానీ సెకండ్ ఇయర్ అయిపోతుంటే కూడా మీ మమ్మీ ఫోన్ చేయడం ఏడుస్తావేంటమ్మా నువ్వు అనేవారు. అంటే ఇంక చెప్పలేనండి, ఇంటితో తల్లిదండ్రులతో ఉన్న అటాచ్మెంట్ ఎంత గొప్పదంటే, ఇల్లు వదలాలంటే ఇంకా ప్రాణం విలవిల్లాడిపోయేది, కానీ తప్పదు కాబట్టి వచ్చేదాన్ని హాస్టల్కి.